వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏ పార్టీలోనైనా అంతర్గత కుమ్ములాటులు కామన్. కానీ కొన్నిసార్లు వాటి తీవ్రత పెరిగి ఏకంగా పార్టీనే చిక్కుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాటిని సరి చేయాలనుకున్న అంత తేలికైన విషయం కాదు. అందుకే అంతర్గత విభేదాలను చాలా సీరియస్ గా పరిగణిస్తూ ఉంటాయి పార్టీ అధిష్టానాలు. వీలైనంత వరకు వాటికి చోటు ఇవ్వకుండా నేతలంతా కలిసికట్టుగా ఉండాలని సూచిస్తూ ఉంటాయి. అయితే అలాంటి సూచనలు ప్రతిసారి వర్కౌట్ కావు. ఇప్పుడు కాషాయ పార్టీలో ఇదే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నేతల మధ్య ఉండే విభేదాలు ఇతర అంశాలను ప్రభావితం చేస్తున్నాయి. దాంతో పార్టీ ప్రణాళికలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఫలితంగా కాషాయ పార్టీ ప్రయాణం గమ్యం లేని ప్రయాణంలా తయారైంది. మరి తాజా పరిస్థితులను అధిష్టానం గాడిన పెడుతుందా? నేటి ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. తెలంగాణలో బలపడాలని, అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ కంటున్న కలలు అన్ని ఇన్ని కావు. అందుకే పార్టీ అధినేతలు సైతం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. గతంలో మిస్ అయిన అధికారం ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసే ప్లాన్ లో ఉంది ఆ పార్టీ. అయితే పార్టీని బలపరచాలన్నా, సరైన మార్గంలో నడపాలన్నా క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులు చాలా అవసరం. అందులో భాగంగానే ప్రెసెంట్ మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎంపికలో అగ్రనేతలు తలమునకలై ఉన్నారు. అయితే వీరిని లీడ్ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే అధ్యక్షుడి దిశా నిర్దేశాలే పార్టీని బలపరచడంలోనూ, ముందుకు తీసుకెళ్లటంలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడు అధ్యక్ష పదవి ఎంపికపైనే కమలం పార్టీలో కన్ఫ్యూజన్ గేమ్ నడుస్తోంది. ఎందుకంటే అధ్యక్షుడి ఎంపికలో గతంలో జరిగిన మార్పులు మళ్లీ పునరావృతం కాకుండా రాబోయే 4 ఏళ్లు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించేలా నాయకుడి ఎంపిక ఉండాలి అనేది అధిష్టానం ఆలోచన. అందుకే గత కొన్ని రోజులుగా చీఫ్ పదవి కోసం జరుగుతున్న కసరత్తులు అన్ని ఇన్ని కావు. నిజానికి తెలంగాణలో ఏ మాత్రం బలం లేని కాషాయ పార్టీకి బండి సంజయ్ నాయకత్వంలో స్ట్రాంగ్ బేస్ లభించింది. తన అగ్రెసివ్ స్పీచ్లతో, దూకుడు వ్యవహారాలతో పార్టీకి కనీవిని ఎరగని రీతిలో బూస్టప్ ఇచ్చారాయన. ఒకానొక టైంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపించాయి. కానీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఒక్కసారిగా పార్టీ గాడి తప్పింది. అప్పుడు డీలా పడ్డ పార్టీ ఇప్పటి వరకు తేరుకోవటం లేదు. బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినా ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త రూమర్స్ తెరపైకి రావటం పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ చేశాయి. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందని, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచిందని ఇలా చాలానే కామెంట్స్ వినిపించాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరిగా చీఫ్ పదవిపై నోరు విప్పుతూ వచ్చారు. రఘునందన్, ఈటెల రాజేందర్ వంటి వారు బహిరంగంగానే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో పార్టీ అనిశ్చితి గమనించిన అధిష్టానం ఎవరు ఊహించని రీతిలో కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. గతంలోనూ ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉండటంతో కిషన్ రెడ్డికే జై కొట్టింది అధిష్టానం. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ ఒక్కసారిగా డీలా పడింది. అప్పటి నుంచి కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే వాదన అంతర్గతంగా మొదలైంది. పైగా ఆయన సారథ్యంలో ఫలితాలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించాలని అధిష్టానం కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే 4 ఏళ్లు పార్టీని బలంగా నడిపించే నేత కోసం గాలిస్తున్నారు కాషాయ పెద్దలు. ఈసారి అధ్యక్ష రేస్ లో ఏకంగా 1/2 డజన్ మంది ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఎవరిని ఫైనల్ చేయాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతోందట హైకమాండ్. కుల సమీకరణాలు, నేతల సంప్రదింపులు ఇలా అన్ని బేరేజ్ వేసుకుని ఫైనల్ గా ఒకరిని ఎంపిక చేయాలి అనేది అధిష్టానం ప్లాన్ గా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావటం, పైగా ముదిరాజీయుడు కావటంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మెజారిటీ ఓటు షేర్ ఉన్న బీసీలను ఆకర్షించే అవకాశం లేకపోలేదు. అయితే ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇతర నేతల నుంచి ఎంతో కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు. మరీ ముఖ్యంగా పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్స్ నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు గలం వినిపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ వంటి వారు పార్టీ పగ్గాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అందుకే రోజులు గడుస్తున్నా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై క్లారిటీ రావటం లేదనేది పార్టీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. సాధారణంగా ఇలాంటి అంతర్గత విభేదాలు కాంగ్రెస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ కాషాయ పార్టీలో కూడా ఇలాంటివి బయటపడుతూ ఉండటంతో అధిష్టానం వీటి విషయంలోనే కొంత అసంతృప్తిగా ఉందట. ఎందుకంటే నేతల మధ్య సఖ్యత లేకపోతే పార్టీని బలంగా ముందుకు నడిపించలేమనేది కాషాయ పార్టీ విధానం. అందుకే ఎప్పుడు ఎలాంటి విభేదాలు బయటకు వచ్చినా వెంటనే వాటిని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తారు కాషాయ పెద్దలు. అందుకే ముందు నేతల మధ్య అంతరాన్ని తగ్గించి ఆ తర్వాత అందరి అభిప్రాయాలు సేకరించి ఓ నేతకు పార్టీ పగ్గాలు ఇచ్చేలా చూస్తోందట అధిష్టానం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనతో ఉందట. ప్రస్తుతం ఇంటర్నల్ గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఫిబ్రవరి చివరి నాటికి కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసిన ప్రభుత్వం ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్షుడి పదవే. మరి ఎలాంటి అసంతృప్తి లేకుండా, తిరుగుబాటులకు చోటివ్వకుండా అధ్యక్ష ఎంపిక పూర్తవుతుందా లేదా పార్టీలో అలజడి రేగుతుందా అనేది వేచి చూడాలి.